ఈ రోజు ఇంట్లో నుంచి సీదా నిజాంపేటలో ఉన్న మన ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ విజిట్కి వెళ్ళాను. మన టీంతో కొత్త ఇంప్రూవ్మెంట్స్ గురించి ఒక 1 అవర్ అలా మీటింగ్ పెట్టి డిస్కస్ చేశాం. మీటింగ్ అవగానే యాజ్ పర్ మై ప్రామిస్ ఇవాళ అట్లీస్ట్ ఒక 3 కొత్త క్లయింట్స్ కి ఫ్రీ కన్సల్టేషన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ అనేది ఈవినింగ్ కి పోస్ట్ పోన్ అయింది. సో వెంటనే ఒక కొత్త ప్రాజెక్ట్ సైట్ విజిట్ కి నా టీమ్ తో కలిసి స్టార్ట్ అయిపోయాను. వెళ్లే సైట్ వచ్చేసి 2200 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK ఫ్లాట్ ఎట్ నార్సింగి. మన హైదరాబాద్ అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. ఈ హై రైజ్ స్కై స్కాపర్స్ చూడండి, కాంక్రీట్ జంగల్ లెక్క లేదు. సైట్ లొకేషన్ కి రీచ్ అయ్యాము. లొకేషన్ మాత్రం అద్దిరిపోయింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ కామ్. ఫ్లాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, 2200 స్క్వేర్ ఫీట్. మళ్ళా ఆ మాత్రం పెద్దగానే ఉంటది. క్లయింట్ తో ఫుల్ ప్రాజెక్ట్ డిస్కషన్, డిజైన్స్ అండ్ డీటెయిలింగ్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాక్ టు ఆఫీస్ స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ టైం కదా, జర్రా కాఫీ పెడితే మస్తు ఉంటదని ఆన్ ది వేలో ఇండియాస్ బిగ్గెస్ట్ కేఫ్ నీలోఫర్ కాడ ఆగి కాఫీ అండ్ మస్క్ బన్ ఆర్డర్ చేసుకుని లాగిచ్చాం. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. ఇక్కడ ప్రైస్ కాదు బ్రో, క్వాలిటీ మ్యాటర్స్. నీలోఫర్ మీద నా ఒపీనియన్ ఏందనేది నెక్స్ట్ ఒక మంచి వీడియోలో చెప్తా. కామెంట్ లో నీలోఫర్ మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సాటర్డే కూడా ట్రాఫిక్ ఉంది హైటెక్ సిటీ అండ్ జేఎన్టీ రోడ్ లో. ఆఫీస్ కి రిటర్న్ అవ్వగానే మనం షెడ్యూల్ చేసిన క్లయింట్స్ కి అపాయింట్మెంట్స్ ఇస్తూ ఒక్కొక్కరిగా మాట్లాడుతూ అందరితో సరదాగా టైం గడిపేశాం. సార్ మీకోసమే మీతో మాట్లాడడానికే వచ్చామని చెప్తుంటే నాకైతే ప్రతి రోజు ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. అలా క్లయింట్స్ తో మాట్లాడి ఇంటికి రీచ్ అయ్యాను. పార్కింగ్ లో రాగానే మా కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరూ అలా తార్లో అలా రైడ్ కి తీసుకెళ్ళన్నారు. చిన్న పిల్లలు అడిగితే మనం కాదంటామా, సరదాగా అలా సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లలతో నేను కూడా కాసేపు నా ఈ రోజు అలసట మొత్తం మర్చిపోయాను. ఈచ్ డే న్యూ సైట్, న్యూ స్టోరీ, న్యూ ఇన్స్పిరేషన్.